అందరికీ నమస్కారం. హోలీ పండుగలో ఎలాంటి చిత్రాలు ఈనాడు బొమ్మలో మొన్న ఆదివారం వచ్చాయి. ఇవన్నీ చూస్తూ మనం కూడా ఆట ఆడుతుంటే ఎంత బాగుంటుందో కదా. ఈ రంగులలో ఏముంది అనుకోకుండా రంగులలోనే ఆరోగ్యం ఉంది అని ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. శిశిరం గడిచి వసంతకాలం ఆరంభమయ్యే సమయం ఇది. వాతావరణం చలి నుంచి ఎండలకు మారే ఈ కాలంలో అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంది. వాటి నుండి ఉపశమనం పొందేందుకు వచ్చిందే ఈ వసంతకేది. చూశారా, మన పురాణాలు మనకి ఎంత చక్కటి అవకాశాన్ని ఇచ్చాయో. ఉత్తరాదిన హోలీ రూపంలో మొదలైన ఈ వేడుక ఇప్పుడు దేశమంతటా వివిధ దేశాల్లోనూ కనిపిస్తుంది. శ్రీరామనవమికి మన దగ్గర వసంతం చల్లుకోవడం కూడా ఇందులో భాగమే. వెనుకటి రోజుల్లో వేప, బిల్వ, అగ్నిపూలు, మందార లాంటి ఔషధ గుణాలున్న చెట్ల ఆకులు, పూల పొడులు, పసుపు, కుంకుమలు కలిపి చల్లుకునేవాళ్ళు. ఇవి శరీరాన్ని చల్లబరిచి ఆరోగ్యాన్ని ఇస్తాయని నమ్ముతారు. ఏంటిదండి? వేప, బిల్వ, అగ్నిపూలు, మందారం లాంటి ఔషధ గుణాలు, అలాగే గోగు పువ్వులు, ఇవన్నీ కూడా ఆరోగ్యానికి చలవ చేస్తాయంట, చల్లనిస్తాయి. పూల స్థానంలో రకరకాల రంగులు వచ్చాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే హోలీ పండుగలో చల్లుకునే ప్రతి రంగు మన భావోద్వేగాల మీద ప్రభావం చూపుతుందని, ఆడుకోవడం వల్ల చూపుతుందని చెబుతున్నాయి పరిశోధనలు. నవ్వుతూ కేరింతలు కొడుతూ స్నేహితులతో ఆడుకోవడం వల్ల హ్యాపీ హార్మోన్స్ విడుదలవుతాయి. దీంతో ఒత్తిడిని తగ్గి మానసిక ప్రశాంతత వస్తుంది. చూశారా, రంగులతో ఏముంది అనుకోకండి, రంగులలో ఆరోగ్యం దాగి ఉంది అని తెలుసుకోండి.